Hello, what's up guys? Welcome back to the channel again. Hope everyone are doing great. Welcome back to another vlog. And here we are at Simple Leisure and Art Cafe. Actually అయితే బోర్ కొడుతుంది ఇంట్లో అండ్ బెన్నీ అండ్ వాళ్ళ ఫ్రెండ్ దివి ఉంది. దే వాంటెడ్ టు గో అవుట్, ఎక్కడికైనా బయటకు వెళ్దాం అనుకున్నారు. కమాన్ పాడ్కాస్ట్ చేద్దామా? ఇతనే కూర్చొని పాడ్కాస్ట్ బాగుంది బ్రో. పాడ్కాస్ట్ సెటప్ ఏ మోడల్ చేశారా? సంథింగ్ క్యాన్వా బ్యాగ్ పెయింట్ వేయడం సింపుల్ ఉంది కింద. యా, హౌ మచ్ ప్రైస్ ఏమి ఉండదు, ముందు 2 బ్యాగులు తీసుకొని సంథింగ్ బ్యాగ్ పెయింటింగ్ కోసం అని ఆర్డర్ చేసి వచ్చాడు. అండ్ సమ్ ఫుడ్. ఈ గ్యాప్ లో మనం పింట్రెస్ట్ లో ముందు సింపుల్ డిజైన్స్ ఎత్తుకున్నారు. పింట్రెస్ట్ లో సింపుల్ డిజైన్స్ ఎత్తుకున్నాం ఈజీ పెయింటింగ్ కి, మరే అవలే పట్టకూడదు. యా 2 bags తెచ్చాడంట. లెట్స్ గో అండ్ పెయింట్ సంథింగ్. మా అక్క కోసం కొత్త పెయింటింగ్ కనిపెట్టాడు. రాత్రి అంతా ఇంట్రడ్యూస్ చేయండి పాపం దివిని. గైస్, షీఈస్ దివి, మోకీస్ ఫ్రెండ్, అండ్ షీఈస్ మై ఫ్రెండ్ టు. అండ్ we came with our sister and she don't want to be in the vlog. So now we gonna do some painting and let's see whether అక్క కోసం ఇప్పుడే కష్టపడి పెయింటింగ్ తీసాం. కాదు లైట్ అంతా ఈడ జాగారం చేసేది. ఇంకా లెట్స్ సి. పింట్రెస్ట్ లో ఇద్దరు డయాగ్రామ్స్ చూసి ఎవరు బాగా వేస్తారో చూద్దాం. పెయింట్లో మళ్ళీ వేసుకుందాం. ఆకలి అవుతుంది ఫస్ట్. మధ్యాహ్నం నుంచి ఆకలి అవుతుంది భయ్యా. మధ్యాహ్నం తినొచ్చిన ఆరెంజ్ మూవీ రిలీజ్ కి పోయి వచ్చాడు, ఆయన ఆకలి అవుతుందని చెప్తున్నాడు. అండ్ దివి, నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు లేదా? ఐ హావ్ సెలెక్టెడ్ దిస్ వన్. ఇట్ గోస్ ఈజీ. It's looking easy, but I don't know how it feels. ఇంటికి వచ్చినందుకు నేను మీకు స్నాక్స్ పెడుతున్నాను. సో ఇది కూడా ఇంట్లో కదా మనం ఎంత పీస్ ఉంది చూసినా. ఇక్కడ ఒకటి చెప్తా ఫస్ట్ గుర్తుపెట్టుకో, పెయింట్ వేయాలన్నా మనం బతుకుండాలి. తిను ఫస్ట్. ఆకలి అవుతుంది నాకు. ఫ్రైస్ తినబుద్ధి కావాలి. నేను అందుకే నేను ఆర్డర్ చేసుకునేది రామెన్, సమ్ చీజీ రామెన్ విత్ చిల్లీ ఆయిల్ రామెన్, ఏదో ఒకటి ఆర్డర్ చేసుకున్నాను. దివి ఏం చేస్తున్నావు? దివి ఆర్కిటెక్చర్ చేస్తుంది. ప్రొఫెషనల్ అయిపోయింది. ఆర్కిటెక్చర్ చేస్తుంది. ఆర్కిటెక్ట్. మీ ఇంటి ప్లాన్ ఇస్తున్నావా దివి? మీ ఇంటి ప్లాన్ ఇస్తున్నావా? నా మైండ్ లో ఉన్న థాట్స్ అన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాను. Very good. All right guys, this is the painting that I am gonna draw on this bag. మనకే నా బ్యాగ్? మనకే అది. You'll get no? మనం బయట వేసుకొని తిరగలేదు, ఎందుకంటే రేపు ఎట్లానో సండే, ఈరోజు డ్రా తీసుకొని రేపు బయటికి పోవాలి తీసుకొని. శరత్ సిటీ మాల్ పోయి బ్యాగ్ మొత్తం తీసుకొని ఇట్లా తిరగాలి. నేనైతే రోడ్లో అందరికి చెప్తా సాగానే వేసింది అని. నేను ఎవరో ఎవరు తెలుసు, నువ్వైతే ఊరు మొత్తానికి తెలుసు కదా. కాదు దివి, వీడియో పెట్టంగానే ప్రెజెంట్ సార్ అని మోకి ఫ్యాన్స్ అందరూ వచ్చి కింద కామెంట్లు పెడతారు. అభిమానాన్ని కాదనిలేం బ్రో, అభిమానాన్ని కాదనిలేం. ఇన్ని వీడియోస్ ఆల్మోస్ట్ 200+ వీడియోస్ పెట్టా. ఒక్కడొచ్చి నాకు మోకి ఫ్యాన్స్ అక్కడ ఏమంటారు హైప్ లేపల్. ముందు తిన్నే బ్రో, నన్ను ఒకటే మేము దబ్బుతున్నావు. పెయింట్ వేసుకోరాలు ఫస్ట్. సారీ అది మార్క్స్ కావాలి అమ్మా. మేము డ్రా చేస్తాం బార్డర్స్. పెన్సిల్ తీసుకోవాలి. ఎవరు ఇయర్ పెన్సిల్ కాదు, ఐ నీడ్ స్కేల్. స్కేల్స్ లేవా? అవునా? ఎందుకు బ్రో? Guys, we got the scale. చెప్పగా నేను అసలు తినను కూడా. ఆడున్న పెయింటింగ్ ఎందుకు స్కేల్ ఎందుకు పోయా నాకు అర్థం కాదు. బార్డర్లు వేసుకుందాం బ్రో. ఆల్రెడీ ఇచ్చినారు కదా దీనికి. అంటే కొంచెం గ్యాప్ ఇచ్చి గ్యాప్ ఇవ్వరా? కొంచెం గ్యాప్ ఇవ్వ. స్పేస్ ఇస్తే ఎరేజర్, రబ్బర్ బ్యాండ్. ఐ నీడ్ అన్ ఎరేజర్. లబ్బర్. ఎందుకులే నీకు ఏస్ బతుకు. తెలుగు మీడియమా? చదువుకుంది ఇంగ్లీషే, అప్పుడు చదువుకోకనే ఇప్పుడు బొబ్బలు వేసుకుంటున్నాం. ఆర్టరా? ఆర్టిఫిషియల్ ఆర్ట్ గురించి ఏం తెలుస్తుందిలే. ఏంది తేడా కొడుతుంది ఆ పని. మొత్తం అయిపోయిన తర్వాత లైక్ లైఫ్ కాంప్లికేట్ చేసుకుంటే పెయింటింగ్ కాంప్లికేట్ చేసుకోకూడదు, ఈజీగా వాడలేదు. గైస్, ఇక్కడ నేను ఇంత డెడికేషన్తో ఇంత నీట్గా ఉండేది చేస్తే డబ్బాలు నేను నా లైఫ్ చాలా కాంప్లికేట్ అయింది. అబ్బా పికల్ ఐటీ ఎంప్లాయ్ థింగ్స్. ఎవ్రీథింగ్ వాంట్స్ టు బి ఈజీ అండ్ సెంటీమీటర్స్ జరుగుతున్నాయి. ఇక్కడ స్టార్టింగ్ 899
98, 97. Where are the rest? You are the math students, you need to know. I think we broke this up. No. No. Tanuja helping me. Abbo. వీడా వీళ్ళు చూసి షాక్ అవుతానా? నీ పేరు సుల్తానా? మళ్ళీ సుల్తానా అని పిలుస్తుంది. ఎలివేషన్ అంటారు దాన్ని. పాయింట్ టు బి నోటెడ్ యువర్ ఆనర్. గైస్ రీసెంట్గా మేము ఏది ఆంధ్ర కింగ్ తాలూకా అనే మూవీకి వెళ్ళాము. లిటరలీ బాయ్ని బయటకు వచ్చినాక అడిగిన అదే అన్ని మూవీస్కి పోతారు కదా, ఈ మూవీలో ఉన్నట్టు నువ్వు కూడా మీ హీరో కోసం ఏమైనా చేయాలా అంటే ఇన్స్పిరేషన్ తెచ్చుకుంటా నంద్యాల థియేటర్ కట్టిస్తా అంట. ఎంతవరకు వచ్చింది బ్రో? కనీసం శంకుస్థాపన చేసినావా? ఇంకా అంత అభిమానం రాలేదు అనుకుంటాను. బాయ్ ఫ్యాన్. ఇంత బాగా మూవీ ఏదైనా ఆగిపోతే అప్పుడు అబ్బో మా వాడు నైస్. ద మోస్ట్ మెస్సియెస్ట్ పర్సన్ బ్రో. నీ ప్యాంట్కి షుగర్ కాదు బ్రో, మాకు కావాల్సింది కాఫీలోకి. శాండ్విచ్ వాళ్ళు ఆర్డర్ చేశారు. దట్స్ మై రామెన్. వీ గాట్ రామెన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ తిందాం, ఆకలి అవుతుంది. అండ్ తనుజక్క మన కోసం డ్రా చేస్తుంది, సో అంతవరకు మనం తిందాం. ఆకలి అవుతుంది. ఈ ఆఫ్టర్నూన్ ఎప్పుడో తిన్నాను. But guys, we got our ramen here and some sandwich. నువ్వు ఆర్డర్ చేసుకున్నావు భయ్యా? రే నేను నీ దగ్గరికి నీకెళ్ళి ఫ్రేమ్ తిప్పినప్పుడల్లా నోట్లో పెట్టుకుంటున్నావు అసలు. తింటున్నప్పుడు నువ్వు నన్ను చూపిస్తున్నావు. ఆకలి వేస్తుంది, బొమ్మలు వేసుకో ఫస్ట్ నువ్వు. మా కోసం తనే చేస్తుంది కాబట్టి విల్ హ్యావ్ సమ్ రామెన్ అండ్ ఐ నీడ్ సమ్ చాప్ స్టిక్స్. అథెంటిక్గా తినాలంటే చాప్ స్టిక్స్ చైనా పోయి తెచ్చుకుంటావు ఇప్పుడు. జపాన్లో ఉంది, కొరియాలో ఉంది. దగ్గర చైనానే కదా. అంత దూరం ఎందుకు? నా రూమ్లో ఉంది కదా పక్కనే జపాన్. దాంట్లో చేయి పెట్టి తీస్తా. ఈరోజు నిన్న నైట్ వచ్చినాడు రూమ్లోకి వచ్చి జపాన్ ఆడని ఇలా చెప్పు అంటే రష్యాలో చేయి పెడుతున్నాడు పోయి. ఏడొక చోట ఉంది కదా బ్రో, ఎవరు ఎత్తుకోవాలండి జపాన్ కూడా. జపాన్ని చూడడం కాదు, తెలుసుకోవాలి. అంటే చాప్ స్టిక్ వచ్చింటే బాగుండు, కొంచెం అథెంటిక్గా తింటుంటే. ఒక నిమిషం ఉండు, స్నాప్ పెడతాం. అప్పటి నుంచి ఫొటోస్. ట్రైయింగ్ రామెన్ ఫస్ట్ టైం. ఫ్రెంచ్ ఫ్రైస్ ఊరల్లో వస్తున్నా ఫస్ట్. ఇది ఫ్రెంచ్ ఫ్రైస్ ఊరల్లో వస్తున్నా. I don't know how it tastes. Okay, bye. బ్రో సేమ్ మ్యాగీ లాగానే ఉంది బ్రో. బావా తింటున్నప్పుడు ఇటనే చూసినారు అనుకో, మేమంటే ఫుడ్ డిస్ అని తెలుసు. ఫుడ్ డిస్ ఐ థింక్ వాటో వాట్ అది బుర్రా బూత. నాకు వినపడలేదా? నాకు గుడ్డీస్ అన్నట్టు వినిపించింది. ఎవరో గుడ్డోళ్ళు మీరే కదా అనుకుంటే. నైస్. ఏమో చెప్పాలి. ఇంతకి ఫిష్ ఏమంటే రైలు సరస్సు వచ్చినట్టు వచ్చింది. కళాకారులను ఎంకరేజ్ చేస్తాము. కళాకారులకు వస్తుంది. పాపం కదా. ఫిష్ ఏమంటే రైనోసార్ ముక్కి వేసింది. నేను నీట్గా వేసా ఇక్కడ నుంచి ఇట్లా, బట్ షీ స్పాయిల్డ్ ఇట్. చూడక టచ్ అయింది. టచ్ చేయండి కాదు, రైనోసరస్ కాదు ఫిష్. కళ్ళ చేసినాక అర్థమైంది మనకి, మనమే తప్పుగా అర్థం చేసుకున్నాం. ఆడ ముస్లిం తల్లి బిజినెస్ మ్యాన్ సినిమాలో కాజల్ వేస్తారు చూడు, న్యూ టాలెంట్ బ్రో. అంత కష్టపడి చేస్తున్నప్పుడు వేయాలి కదా. పెంచి అడిగింది ఏంట్రా, ఏమైందిరా? సారీ సార్ సమ్ టైమ్స్ ఏదో పట్టుకోవాలా వదిలే. మీరేంటి అప్పుడే డ్రా చేయడం కూడా స్టార్ట్ చేస్తారు? మీరు ఇంకా పెయింటింగ్ ఏంటి బ్రో? మామూలు ఉండడం అంతా. నువ్వు నాకు హెల్ప్ చేస్తలేమంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. సరిపోయింది. రైనోసరస్ ఏం చేయాలని చూస్తున్నా. అట్లా హేళన ఇదల్లా ఓకే, రైనోసరస్ ఇదేంటి భయ్యా? కనుక్కోవడానికి టైం పడుతుంది. దాన్ని పఫర్ ఫిష్ అంటారు బ్రో. అట్లా కూడా ఉన్నాయా? పఫర్ ఫిష్ తెలుసా? ద మోస్ట్ అడవి మనిషిని తల్లి అర్థం కాలే. ఈ నుంచి ఇట్లా పోయి ఇక్కడ లేసి ఇక్కడ ఇట్లా కనెక్ట్ అయిపోవాలి. బాగాలేదు బ్రో అసలు. ఇవే వెనకల సైడ్ వేద్దాం పారాకినా. పెయింట్ చేస్తే బాగుంటుంది. చాలా ఫిష్ చాలా బాగుంది. ఓకే ఓకే, ప్లీజ్ ఎంకరేజ్ మీ. నా ముఖాన్ని చూపించాలి అట్లాంటప్పుడు మాట్లాడేటప్పుడు. నేను ఇదంతా చేస్తాను guys.
ఓకే ఏం చేయాలి బ్రో, అందుకే నేను రాను, ఇంట్లో నన్ను రూమ్లో అంటే వినరు. ఇట్లాంటి దాంట్లోకి దొరికొస్తారు. నేను ప్రశాంతంగా రూమ్లో కూర్చొని ఆరామ్సే. అండ్ ఐ స్టార్టెడ్ న్యూ సిరీస్ రూకీ. బాగుంది. ఈ ప్రశాంతంగా కూర్చొని చూస్తుంటే ఈ దొబ్బుకొచ్చినాడు వీడికి. బొమ్మలు వేసుకుందాం బ్రో. ఇంట్లో బొమ్మలు చూస్తావా నువ్వు? జీవితంలో కనపడే బొమ్మల కంటే ఇంకా ఎక్కువ కావాలా నీకు? ఇంకా కొద్దిగా తక్కువైనాయి. అందుకే ఇవి కూడా యాడ్ చేసుకుందామని వచ్చినావా? జస్ట్ క్రియేటివ్ ఆర్టిస్ట్, అప్పుడప్పుడు అలా డైవర్ట్. అందుకే అంత సిన్సియర్గా ట్రై చేసింది ఇంతసేపుల నుంచి. ఇందులో పెట్టబోయి డూ ఇట్ అగైన్ ఇవి. ఇప్పుడు తాగు కాఫీ. అది మైనస్ కాదా? అదే మైనస్ ఇది 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 మైనస్ కాదా? పెయింట్ రా. Celebration తీసుకోవచ్చు కదా. లాస్ట్ 20 minutes టైం చాలా అండ్ వీళ్ళు ఇంకా వేస్తూనే ఉన్నారు. ఇందాక కిందికి వెళ్ళాను లైక్ క్లిప్స్ తీసుకోవడానికి. ఈ సెట్ దట్ లాస్ట్ 20 minutes బ్రో, ఫాస్ట్ అయిపోవట్లేదు నేను. సో మనం బయటకు వచ్చేస్తాం. నేనుంటే ల్యాగ్ చేస్తానే ఐఎమ్ అవుట్ ఆఫ్ దిస్. అండ్ తను చేస్తుంది. లెట్స్ సి ఎంత. ప్రజెంట్ టైం వచ్చేసి 9:40 10 o'clock క్లోజ్ అంట. A few minutes later. Alright guys, we are done with the painting. Just marker తో outline వేయాలి. And Divi struggling hard with the hearts. How Divi? And I want to show you one thing. I messed up everything here. And look what I done. అసలు సరిగ్గా తినలేదు, పెయింట్ మొత్తం దాంట్లో పడిపోయింది. అయ్యయ్యో యాక్చువల్గా అంటే దాన్ని ప్రెస్ చేస్తున్నా అది మొత్తం ఎయిర్ లాక్ అయిపోయింది. గట్టిగా వచ్చే లోపల మొత్తం స్ప్లాష్ అయిపోయింది మొత్తం. అది ఇందులో నుంచి పటక్కని దాంట్లో పడిపోయింది. బ్యాడ్ లక్. అండ్ మనం అవుట్లైన్ ఒకటే వేస్తే అయిపోతుంది. అండ్ టైం ఇంకా 5 minutes ఉంది లాస్ట్. వాడు వచ్చి మనని పో అని చెప్పక ముందే వెళ్ళిపోవాలా. సో లెట్స్ సీ ఎంతవరకు చేసామో అంతవరకే చేసేద్దాం. విత్ అవర్ పెయింటింగ్ మొత్తానికి అయితే ఒకలాగా అనుకున్నాము. అసలు యాక్చువల్గా అయితే నేనైతే గుడిపిచ్చేసా. ఎందుకంటే ఇక్కడ ఈ ఏరియాని చూడండి, నేను ఇదంతా పెయింటింగ్ వేయకూడదు, బట్ మొత్తం వేసేసా పెయింట్ తెలియకుండా. ఇక్కడ పెయింట్ ఉండకూడదు. అంతా బాగానే ఉంది అనుకుంటున్నా. లాస్ట్కి ఆ కింద ఉండే ఫిష్ అయితే బాగా లావు కనపడుతుంది. సో నో ప్రాబ్లం, మన మహేష్ గారు అనుకోవచ్చు, పైన నేను అనుకోవచ్చు బత్తగా. సో అండ్ ఇంకా బెన్నీ వాళ్ళు అయితే వేస్తూనే ఉన్నారు. ఆర్ యూ డన్? డన్. సైన్ కూడా పెట్టింది దివి అయితే మొత్తానికి అయితే. ద స్ట్రగుల్ ఈస్ రియల్. హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? ఖాళీ కూర్చొని ఇంతసేపులో ఫీలింగ్ స్లీపీ. టైం 10 అవుతుంది. అండ్ దిస్ ఈజ్ ద పెయింటింగ్ దివి డిడ్. కొంచెం నా దానికంటే బాగానే వచ్చింది. నాదే లాస్ట్కి గుడిపిచ్చేసాను. నీమో వాళ్ళ ఫాదర్